హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో రెసిపీ వచ్చేసి ఆషాఢంలో తెల్లపిండి తినాలంటారు కాబట్టి తెల్లపిండి కర్రీ అండి. లేదు బాలింత్రాలు ఉన్న వాళ్ళు కూడా ఇలా బాలింత్రాలకి పచ్చిమ కూర కింద కూడా పెట్టుకోవచ్చు. స్టవ్ ఆన్ చేసి ఒక కళాయి పెట్టుకుని నేను 1 గ్లాస్ వాటర్ వేసుకున్నానండి. నేను 1 కప్ తెల్లపిండి తీసుకుంటున్నాను కాబట్టి 1 గ్లాస్ వాటర్ వేసుకున్నాను. టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకున్నాను. కొంచెం చిటికెడు పసుపు కూడా వేసుకోవాలి. అలాగే నేను కొంచెం 1/2 టేబుల్ స్పూన్ కారం కూడా వేసుకున్నానండి. ఇన్ కేస్ మీరు బాలింత్రాలకు పెడుతున్నారంటే కారం స్కిప్ చేయొచ్చు. వాటర్ అనేది బాయిలింగ్ వచ్చినప్పుడు మనం ముందుగా పెట్టుకున్న తెల్లపిండిని వేసుకుని ఉండలు కట్టకుండా మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇది వాటర్ అంతా ఎవాపరేట్ అయిపోయి పొడి పొడిగా వచ్చేదాకా మిక్స్ చేసుకోవాలి. వితిన్ సెకండ్స్లో ఇది మంచిగా కుక్ అయిపోతుందండి. ఇలా పొడి పొడిగా వచ్చిన తర్వాత స్టవ్ ఆన్ చేసి ఈ మిశ్రమాన్ని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు తాలింపుకి చూద్దాం. స్టవ్ ఆన్ చేసి చిన్న కళాయి పెట్టుకుని తాలింపుకి కావాల్సినవి ఈ బాలింత్రాల కర్రీకి పప్పు నూనె అయితే చాలా బాగుంటుందండి. పప్పు నూనె లేకపోతే నెయ్యి అయినా వేసుకోవచ్చు. శనగపప్పు, తొక్కవలిచి పెట్టుకున్న వెల్లుల్లి. నేను స్టవ్ ఆఫ్ చేసేసానండి, ఎందుకంటే బాగా హీట్ ఎక్కువ అయిపోయింది కాబట్టి. ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, 2 రెమ్మలు కరివేపాకు వేసుకుని మంచిగా ఫ్రై చేసుకోవాలండి. మీరు బాలింత్రాలకు కానీ కర్రీ పెడుతున్నారంటే శనగపప్పు స్కిప్ చేసుకోవచ్చు. ఇప్పుడు బాగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా చేసి పెట్టుకున్న తెల్లపిండిలో ఈ తాలింపు మొత్తం వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి. మొత్తం మీకు గీ అంటే ఇష్టం లేని వాళ్ళు మీరు నార్మల్ నూనె కూడా వేసుకోవచ్చు. చూడండి, టేస్టీ తెల్లపిండి కర్రీ రెడీ. ఆషాఢంలో తెల్లపిండి తినాలంటారు కదండి, ఇలా ఒకసారి ట్రై చేయండి. తెల్లపిండితో మరిన్ని వీడియోస్తో మీ ముందుకు వచ్చేస్తాను. బాయ్.